వెల్కమ్ బ్యాక్. ఏపీలో 30 లక్షల జనాభా ఉన్న నూరు భాషలకు ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలంటూ దూదేకుల పొలిటికల్ జేఏసీ ఆందోళన బాటపట్టింది. ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇక చెల్లవని 2019 ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన అవకాశం కల్పించిన పార్టీకే అండగా ఉంటామని చెబుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయవాడ నుంచి ధర్నా చౌక్ నుంచి మధు అందిస్తారు. మధు, అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ప్రధానంగా వాళ్ళు ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ పరమేష్. 2019 సార్వత్రిక ఎన్నికల సమరానికి ఒక పక్క రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఎవరి వ్యూహాలతో వాళ్ళకు ముందు సాగుతున్నారు. అయితే మరోపక్క రాష్ట్రంలో 5 ఏళ్లుగా కలుగులో ఉన్న సమస్యలన్నీ ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. ఒక పక్క విద్యార్థి సంఘాలు, మరోపక్క ఉపాధ్యాయ సంఘాలు, ఇప్పుడు కుల సంఘాలు కూడా వీధిలోకి వచ్చే ఆందోళన దిగుతున్నాయి. ఏదైతే దూదాకుల సంఘం ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో ఆందోళన దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది దూదాకులు ఉన్నారు. అక్కడక్కడ ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఏ పార్టీ విజయావకాశాలైనా నిర్ణయించే శక్తి దూదాకులకు ఉంది. అయితే మా జనాభా దామాషా ప్రకారం దూదాకులకి 4 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు, అలాగే ఒక ఎమ్మెల్సీ సీటు, రాజ్యసభ సీటు ఒకటి రావాల్సిందే. అయితే ఇంతవరకు కూడా చట్టసభల్లో మాకు ఎటువంటి అవకాశం కల్పించలేదు. కంటి తుడుపు చర్యలుగానే పదవులు ఇచ్చి సర్దిపెట్టే ప్రయత్నం ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు అని చెప్పి కూడా దూదాకుల సంఘం పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో నిన్నటి నుంచి కూడా ఇక్కడ ఆందోళన జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తాం దూదాకుల ఫెడరేషన్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 500 కోట్ల రూపాయల నిధులతో దూదాకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ కూడా ఇక్కడ వినిపిస్తా ఉంది. ఇక్కడ నిన్నటి నుంచి జరుగుతున్న ఈ ఆందోళనకి రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, అలాగే ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు కూడా ఇక్కడికి వచ్చున్నారు. ప్రభుత్వం తరఫున దూదాకులకి ఎటువంటి వాళ్ళు హామీ ఇవ్వబోతున్నారో అడిగి తెలుసుకున్నాం. ముందుగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ నాగుల్ మీరా గారు ఉన్నారు. నాగుల్ మీరా గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రభుత్వం తరఫున మీరు వచ్చారు, ఎలాంటి హామీని ఈ ఆందోళన చేస్తున్న దూదాకుల సంఘ పొలిటికల్ జేఏసీకి ఇవ్వబోతున్నారు? ఇప్పుడు ఈరోజు నూరు భాష ముస్లింలు ఉన్నటువంటి యువత ఒక పొలిటికల్ జేఏసీగా ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో చట్టసభల్లో మా వర్గానికి అవకాశం ఇవ్వాలనేటువంటి డిమాండ్తో ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే నేను తెలుగుదేశం పార్టీలో ఈరోజు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాను. అట్లాగే రాష్ట్ర అధికార ప్రతినిధి అయితే బీజేపీ అలయన్స్ లో అది మరి బీజేపీకి పోవటం వల్ల నాకు అవకాశం రాలేదు. మరి ఈ రోజున ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, ఒక మేయర్ కానీ, ఒక ఫెడరేషన్ కానీ, ఒక 40 కోట్లు కానీ ముస్లింల్లో సగభాగంగా ఉన్నటువంటి వాళ్ళ ముస్లింలు 40 లక్షల ఓట్లుంటే అందులో 20 లక్షలు నూరు భాష ముస్లింలు ఉన్నారు. కాబట్టి ఈ ఇంత పెద్ద వర్గాన్ని చట్టసభల్లోకి ఎందుకు పంపించరు అన్ని రాజకీయ పార్టీలను ఈ రోజున మా సంఘీయులు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించాలి. నేనైతే తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో చట్టసభలు అంటే ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభలు కానీ అనేక అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకొచ్చేటువంటి బాధ్యత మరి మేము తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ పరంగా ఇక్కడ ఉన్నటువంటి సంఘీయులకు హామీ ఇస్తా ఉన్నాను. మీరు దూదాకుల సంఘ నాయకుడిగానే ఉన్నారు, మిగిలిన పార్టీలకు ఎలాంటి పిలుపునిస్తున్నారు? తప్పనిసరిగా మాకంటే 4వ వంతు ఉన్నటువంటి వర్గాలు ఈరోజు చట్టసభల్లో ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా 20 లక్షల మంది ఉన్నటువంటి ముస్లింల్లో సగభాగం ఉన్నటువంటి ఈ వర్గానికి ఎందుకు చట్టసభల్లో అవకాశం ఇవ్వరు అనేది అన్ని రాజకీయ పార్టీలను మా సంఘీయులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంతవరకు చేసింది తెలుగుదేశమే, రానున్న చట్టసభల్లో అవకాశం ఇచ్చే తెలుగుదేశం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా. సంఘపరంగా అయితే అన్ని రాజకీయ పార్టీలు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చిన హామీ పైన మీరేమంటారు? చూడండి, రాష్ట్రంలో మైనార్టీస్లు చాలా వెనుకబడి ఉన్నారు. మైనార్టీస్ అనేటువంటి దూదేకుల సోదరులు ఇంకా వెనుకబడి ఉన్నారు. అందువల్ల వాళ్ళని గుర్తించి ఎప్పుడో ఏనాడో బీసీబీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కానీ
సమాజంలో సోషల్ జస్టిస్ ఇంతవరకు ఎక్కడ జరగలేదు. అసలు వాళ్ళు ఇంతవరకు 70 సంవత్సరాలు ఈ స్వాతంత్ర భారతదేశంలో ఏనాడు కూడా ఒక చట్టసభలో ప్రవేశించిన దాఖలాలు లేవు. మన రాష్ట్రంలో ఇప్పుడు 20 లక్షల మంది ఉన్నారు. మరి 20 లక్షల మంది ఉన్న వారికి వాళ్ళకి కావాల్సిన కోట రావాలా లేదా ఒక్కసారి ఆలోచించండి. మరి 5%, 2%, 1% ఉన్న వాళ్ళు కూడా పదుల సంఖ్యలలో వాళ్ళు మినిస్టర్లు అవుతున్నారు, అదేవిధంగా వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు. కానీ ఇంత నిరాదరణకు గురైనటువంటి ఏ కులం కూడా లేదు. ఇది మరీ ముఖ్యంగా ఈ దూదేకుల వాళ్ళు ఎంతో నిరాదరణకు గురైనారు. వాళ్ళ వాయిస్ వినిపించే ఎక్కడ పరిస్థితి కూడా లేదు ఇంతవరకు. ఈ 60 పొలిటికల్ జేఏసీ నాయకుడు దస్తగిరి ఉన్నారు. దస్తగిరి చెప్పండి, ఇప్పుడు నాగుల మీరా గారు చెప్పారు, బుద్ధాంకన్ గారు చెప్పారు. అయితే మీకు ఏ పార్టీ నుంచి హామీ వచ్చింది, మీరు ఎలా ముందుకు పోబోతున్నారు? నెక్స్ట్ స్టెప్ సార్, ప్రతి పార్టీ కూడా ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్ష నేత స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు కూడా చట్టసభలో దూదేకులను తీసుకెళ్తాను కూడా చెప్పారు. ఇప్పుడు కూడా ఇటు వైసీపీ నుంచి కూడా నేతలు వచ్చారు, జనసేన నేతలు చెప్పారు. కానీ ఖచ్చితంగా అవకాశం కల్పిస్తా అన్నారు. కానీ ఇప్పటివరకు మాకు న్యాయం జరగట్లేదు. ఒకవేళ న్యాయంగా జరగకపోతే మేము ఖచ్చితంగా సెక్రటేరియట్ ముట్టడిస్తాను మాత్రం చెప్తున్నాను సార్. అలాగే ఇప్పుడు ఏ పార్టీ అయినా కూడా ఎన్నికల సమయంలో హామీలు ఇస్తున్నాయి, కానీ మాకు నెరవేర్చింది ఏమీ లేదు. ఖచ్చితంగా మా హామీలు నెరవేర్చకపోతే రాబోయే 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా 30 లక్షల మంది ఓట్లని గంప గుర్తుగా మాకు ఎవరైతే గుర్తింపిస్తారో వాళ్ళకే వేస్తామని చెప్పి నూరు భాషా సంఘం నాయకులు చెప్తున్నారు. అలాగే ప్రభుత్వ విప్పు బుద్ధా వెంకన్న గారు కూడా ఇక్కడ ఉన్నారు. బుద్ధా వెంకన్న గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, ప్రభుత్వం తరఫున మీరు అలాంటి హామీ ఈరోజు ఇక్కడ ఇచ్చేదానికి వచ్చారు? వాళ్ళు అడిగిన కోరికే న్యాయమైన కోరికే. అయితే చట్టసభలు అనేవి 4 ఉన్నాయి. ఒక ఎమ్మెల్యేనా చట్టసభ కాదు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, రాజ్యసభ ఇవన్నీ కూడా చట్టసభలే. అయితే గత పాలకులు వీళ్ళకి అసలు ఏ అవకాశం ఇవ్వాల. 2014 తెలుగుదేశం పార్టీ వచ్చాక అనేక అవకాశాలు అందరికీ ఇచ్చారు, చాలామందికి ఇచ్చారు. అంటే కొంతమందికి రాకపోవచ్చు, కానీ కనీసం 7-8 మందికి రకరకాల అవకాశాలు ఇచ్చారు. అదే చట్టసభల్లోకి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళ న్యాయమైన కోరికని తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఏదో ఎమ్మెల్యే అనేది ఒకటే వాళ్ళు చట్టసభ అనుకోకూడదు, 4 చట్టసభలే. కాబట్టి గత పాలకుల కంటే తెలుగుదేశం పార్టీ న్యాయం చేసింది అనేది కూడా వాళ్ళు గమనించాలి. వాళ్ళ మధ్యలో ఉన్నా సరే ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నామంటే ఒక జిల్లా పరిషత్తు, ఒక మేయరు, అలాగే ఒక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, అలాగే రకరకాల హోదాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అవకాశం ఇచ్చింది. కాబట్టి తప్పకుండా వీళ్ళ సమస్యను కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాము. తప్పకుండా న్యాయమైన కోరికే కాబట్టి మేము పరిష్కరిస్తాం. అన్ని పార్టీల కంటే కూడా నూరు భాషలకి ఎక్కువ న్యాయం చేసిన తెలుగుదేశం పార్టీ, భవిష్యత్తులో చేయబోయేది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి హామీ ఇచ్చేందుకే ఇక్కడికి వచ్చామని చెప్పి ప్రభుత్వం ఇప్పుడు బుద్ధా వెంకన్న గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. పరమేష్, రైట్, థ్యాంక్ యూ మధు. For more updates, please subscribe 99 TV Telugu.